సార్ మన అసదుద్దీన్ ఓవైసీ గారు ముస్లింలు అంటే ఇది లేదు కానీ వాళ్ళ పెట్రోల్ కావాలా మీకు అని చెప్పి మాట్లాడాడు. ఓకే, దానికి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు ఒక దేశం అన్న తర్వాత ఆ దేశానికి ఎన్నో అవసరాలు ఉంటాయండి. మీకు తెలుసు, నాకు తెలుసు. మనం సౌదీ నుంచి కానీ లేకుంటే మిడిల్ ఈస్ట్ నుంచి పెట్రోల్ తెచ్చుకుంటాం. అలాగే వాళ్ళని ఫ్రీగా ఇవ్వరు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చాలామంది క్రిస్టియన్స్ కూడా మాతో డిబేట్ చేస్తుంటారు. నువ్వు మా క్రిస్టియన్ కనిపెట్టిన ఫోన్ వాడుతున్నావు, మా క్రిస్టియన్ కనిపెట్టిన కెమెరా వాడుతున్నావు. అవును, ఫ్రీగా ఎవరన్నా ఇచ్చారా నాకు కెమెరా? నాకెవరన్నా ఫోన్ ఫ్రీగా ఇచ్చారా? ఇంటర్నెట్ ఎవరన్నా ఫ్రీగా ఇచ్చారా? లేకుంటే కేవలం క్రిస్టియన్ మాత్రమే దాన్ని కనిపెట్టాడా? యూఎస్బి కనిపెట్టింది ఎవరు? భారతదేశానికి. సార్ అవన్నీ అట ప్రక్కన పెడితే వీటన్నిటికీ మూలమైన జీరోని కనిపెట్టింది మనం. సార్ మనం డెసిమల్ నంబర్ని కనిపెట్టింది మనం. ఈ బైనరీ కోడ్. సో ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ మనకు రాయల్టీ కట్టాలా? లాయల్టీ, ఎస్, అది కట్టి మాట్లాడాలా. ఎందుకంటే ఈ న్యూమరికల్ సిస్టమ్ లేనిది ఏది పని చేయదు. జీరో డెసిమల్ సిస్టమ్ లేకుండా మీకు మ్యాథమెటిక్సే లేదు. పోతే ఇక్కడ వీళ్ళ లో స్టాండర్డ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఒకటి బయట పెట్టాలి సార్. నేను లో స్టాండర్డ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గమనించండి, ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టేది వీళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమంటారు? సెల్ ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడు అంటారు. అంటే ఎంత లో స్టాండర్డ్ రానిది సార్. వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టే నేను ఈ మాట అన్నాను. కరెక్టే, జీరోని కనిపెట్టింది మేము అని. లో స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ అనిపించట్లేదా మీకు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకోటి కూడా గమనించండి, అదే కాకుండా ఊరికినే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇంకోటి కూడా గమనించండి, వీడు సెల్ ఫోన్ కనిపెట్టిన పరాయి దేశంలో ఉన్న క్రైస్తవుడితో లింక్ అవుతున్నాను కానీ ఆడి పక్కన కూర్చున్న నాతో లింక్ అవ్వట్లేదు వీడు. అంటే వీడు దేశద్రోహి అయ్యాడ? ఖచ్చితంగా దేశద్రోహి అయిపోయాడు వీడు. అంటే ఎక్కడో ఉండి సెల్ ఫోన్ని కనిపెట్టినోడు నీకు దగ్గరవాడు అయ్యాడు. నీ పక్కకు కూర్చున్న భాస్కర్ రాజు గారు, మదన్ గుప్తా గారు నీకేం కాలే. అలాగే ఇప్పుడు ఓవైసీ తీసుకుందాం. సరే, అక్కడ పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి తెప్పించుకున్నాం. ఇంకోటి, పెట్రోల్ ఉంటుంది, దాన్ని ఇలా నడిపించాలని సౌదీ అరేబియా వాడే మనకు కనిపెట్టాడా? తెల్లోడు కనిపెట్టాడు. పెట్రోల్ యూజర్స్ తెల్లోడు వచ్చి ఆ టెక్నాలజీ పెట్టి రిఫైనింగ్ ఎట్లా చేయాలో వాడు చెప్పాడు. కాబట్టి వాడి చేతిలోకి బిజినెస్ వచ్చింది. అంతకుముందు ఏముంది సార్? సౌదీ అరేబియా ఏముంది? అడుక్క తినే దేశం అది సార్. దోపిడీ ముఠాలు సార్. దోపిడీ ముఠాలు జనాల మీద పడి దోచుకోవడం, పండ్లు అవి తప్పించి ఏం లేవు. వాళ్ళ తండాల మీదనే పడి దోచుకుంటుండేవాళ్ళు. సో పెట్రోల్ పడింది, దశ తిరిగింది కాబట్టి అమ్ముకొని బాగుపడ్డారు. గుడ్. ఎవరు అడుగు తినాలని కోరుకోం, ఎవరు దోపిడీ చేయాలని కోరుకోం. సరే భయ్, నువ్వు మంచిగా ఉన్నావు. ఈవెన్ ఈరోజు కూడా ఈ కంట్రీస్తో మనకేం శత్రుత్వం లేదు. ఈవెన్ ఇరాన్ కూడా మంచి మిత్ర దేశం. ఏ దేశంతోనూ శత్రుత్వం లేదు మనకి, ఒక్క పాకిస్తాన్తో తప్ప. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది, ఫ్యూల్ ఉంది కాబట్టి మనకు అమ్ముతున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. మనం కూడా వాళ్ళకి బియ్యం అమ్మట్లేదా, పప్పులు అమ్మట్లేదా, కూరగాయలు మన దగ్గర ఉన్న ఎన్ని పండ్లు వాళ్ళకి ఇవ్వట్లే? మరి ఓవైసీ గారు ఎప్పుడని చెప్పారా? సరే, నా ఇండియా గొప్పది, మేము వాళ్ళకు రైస్ పంపిస్తున్నాము, పప్పులు పంపిస్తున్నాము. ఇండియా గనక పప్పులు బియ్యం పంపించకుంటే సౌదీ అరేబియాడు ఆకలితో చచ్చిపోతాడని చెప్పాడు ఎప్పుడన్నా? చెప్పడు. ప్రాబ్లం అంతా ఏంటంటే ఓవైసీకి కానీ లేకుంటే ఇక్కడుండే ఈ పొలిటీషియన్లకు వాడు కనెక్ట్ అయ్యాడు అక్కడి వాళ్ళతో, కానీ మనతో కనెక్ట్ అవ్వట్లేదు వాడు. అది ప్రాబ్లం ఇక్కడ. సో ఓకే, మీరు పొలిటిక్స్ ఆడండి అయ్యా, పొలిటిక్స్ ఆడండి. నువ్వు పొలిటికల్ పార్టీయే పెట్టుకున్నావు, ఒక రజాకార్ పార్టీతో పేరుతో ఒక పొలిటికల్ పార్టీనే పెట్టుకున్నావు. సరే, నువ్వు ఇన్ని గొప్పలు మాట్లాడుతున్నావు కదా. మా హైదరాబాద్లో ఒక దళిత కుర్రాడు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నడి రోడ్డు మీద వాడిని చంపేసి నిలబడ్డావా? ఆ కుర్రాడితో నిలబడ్డావా నువ్వు? ఇన్ని నీతులు చెప్తున్నావు. సరే, ఇప్పుడు తరుణ్ని చంపారు ఉత్తమ్ నగర్లో, ఢిల్లీలో. నేను
తరుణ్తో ఉన్నాను అని ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడావా? నువ్వు ఎప్పుడు మాట్లాడినా పొలిటిక్సే చేస్తావు, ముస్లిం ముస్లిం అంటావు. ఎందుకు వాళ్ళ తమ్ముడు అనలేదా? ఏదో 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువులందరినీ ఇచ్చేస్తామని అని అన్నప్పుడు మరి నీ అన్న సార్ వీడు పెద్దోడు అన్నోడు పెద్దోడు, ఈ అసదుద్దీన్ వయసు చిన్నోడు యాక్చువల్గా. ఓహో. సో మరి నువ్వు అన్నతో నిలబడ్డావు. అలాంటి మాటలరే ఒక హిందూ లీడరు రాజాసింగ్ అంటే రాజాసింగ్ని తిడతావు, నువ్వు తిడతావు. ఇద్దరు ఒకటే భాష మాట్లాడుతున్నారు కదా నీ ప్రకారం. నీ అన్ననేమో కవర్ చేసుకుంటావు, కానీ రాజాసింగ్ హిందూ కాబట్టి ఆయన అలా అన్నాడు కాబట్టి నువ్వు ఆయన మీద కేసులు పెడతావు. అంటే ప్రాబ్లం అంతా ఏంటంటే మతపరమైన రాజకీయం చేసేది నువ్వు బాబు. అదే మతపరమైన రాజకీయం ఒక హిందూ చేస్తే మాత్రం అది తప్పైంది. బీజేపీ ఏమో కమ్యూనల్ పార్టీ, ఏఐఎంఐఎం మాత్రం కమ్యూనల్ పార్టీ కాదు, సెక్యులర్ పార్టీ. ఇది ఏం లాజిక్ మరి నాకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్యలోనే ఈ పాలిటిక్స్లోకి పోయి ఈ మత రాజకీయాలకు పోయి నేను కూడా మాట్లాడడం మొదలుపెట్టాను. సార్ ఒక్క విషయం మాత్రం మనం గుర్తించాలి సార్, మతము రాజకీయం. మతం మనుగడ సాగించాలి అని అంటే రాజకీయ బలం ఉండాలి. రాజకీయ బలం లేకుండా నీ ధర్మం నిలబడదు. నీ ధర్మం నిలబడాలి అని అంటే నీ ధర్మాన్ని సపోర్ట్ చేసేటటువంటి పార్టీకి ఓటేయాలి. దాంట్లో మొగమాటం లేదు. ఎవరైనా కావచ్చు. ఈవెన్ నేను చెప్తాను సార్, ఈవెన్ రాహుల్ గాంధీ వచ్చి హిందువుల వెంట నిలబడితే రాహుల్ గాంధీ కూడా నేను ఓటేస్తాను, తప్పే ఉంది. కానీ ఆయన నిలబడితే పోస్తా, నిలబడకుంటే నేను వెయ్య. అట్లా సార్ ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ హీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్, కానీ బట్ నిజం మాట్లాడుతున్నాడు, హిందువుల పక్షాన్ని నిలబడ్డాడని నేను చెప్పట్లా. అక్కడ సత్యం ప్రక్కన నిలబడ్డాడు. ఎవరైతే ముస్లిము ఒరిజినల్గా అస్సాం నుంచి ఉన్నాడో ఆయనతో వాళ్ళతో నిలబడ్డాడు. బయటి నుంచి ఎవరైతే ముస్లింలు వచ్చారో మియా ముస్లిం ఉన్నారు. అంతెందుకు సార్, అస్సాంలోనే ముస్లింలు శర్మ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అవును. ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడున్న లోకల్ ముస్లిమ్స్ కూడా మియా ముస్లిమ్స్ వల్ల సఫర్ అవుతున్నారు. దే నో ద రియల్ ప్రాబ్లమ్ విత్ ద బంగ్లాదేశీస్. సో భారతదేశం గురించి నిలబడే ఏ పొలిటీషియన్ అయినా నాకు ఓకే సార్. లేదు రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఓట్లు వేస్తున్నాడు రోహింగ్యా కాబట్టి నేను రోహింగ్యాని సపోర్ట్ చేస్తాను అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నీకు టెంపరీగా ఇచ్చే ఓట్ల కోసం నువ్వు చూస్తున్నావు, నేనేమో భారతదేశాన్ని చూస్తున్నాను.